మనకున్నటువంటి మాసాలలో వైశాఖ మాసం చాలా పుణ్యప్రదమైనటువంటిది. ఆ, వై, క, మా ద్వయం అంటారు. ఓకే. ఆశ్వీజం, వైశాఖం, కార్తీకం, మార్గశిరం, మాఘం. ఈ 5 మాసాలు అత్యంత పుణ్యప్రదమైనటువంటిది. అనగా పుణ్యాన్ని పెంపొందించుకోవడానికి అనేక దాన మార్గాలు మనకు ఈ మాసంలో చెప్పబడి ఉన్నాయి. ఇక గమనించుకున్నట్లయితే వైశాఖ మాసం అంతా కూడాను నియమాన్ని పాటించాలి. అయితే చాలామందికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నియమాలు పాటించలేరు. మరి ఈ వైశాఖ మాసం అంతా ఉండేటువంటి పుణ్యఫలం కేవలం ఒక 3 రోజులు సశాస్త్రీయముగా ఆచరిస్తే ఆ ఫలితమంతా పొందుతాం. అదే వైశాఖ మాస శుద్ధ త్రయోదశి, శుద్ధ చతుర్దశి, వైశాఖ పౌర్ణమి. అనగా మనకు ఈ ఏప్రిల్ 29, 30వ తారీఖు, 1వ తారీఖు అవుతుంది. ఈ 3 రోజులలో మీకు వీలు కుదిరినంతగా, మీ శక్తి కలిగినంతగా జలదానం చేయండి. ఇప్పుడు మనకు రూ. 5 పెడితే వాటర్ బాటిల్స్ దొరుకుతున్నాయి. మీ శక్తి ఒక రూ. 500 ఉన్నదనుకోండి ప్రతిరోజుకి. ప్రతిరోజు ఒక 100 మందికి ఆ వాటర్ బాటిల్స్‌ని దానం చేయండి. లేదు రూ. 100 ప్రతిరోజు ఉంది. ఒక 20 బాటిల్స్ కొని ప్రతిరోజు 20 చొప్పున మీరు దానం చేయండి. అలాగే వృద్ధాశ్రమంలో చక్కగా చేరి ఆ యొక్క పెద్దవాళ్ళకి సంబంధించినటువంటిది పండ్లు, ఇతర పదార్థాలు వాళ్ళకి చక్కగా వాళ్ళకి అందజేసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని రండి. తప్పకుండా మీకు అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది. కొద్ది మొత్తముతో మన సకల పాపాలు తొలగించుకునే అవకాశం ఈ వైశాఖ మాసంలో ఈ 3 రోజులు గనక నియమాన్ని పాటిస్తూ ధూమపానము, మద్యపానము, మాంసాహారము ఇవన్నీ లేకుండా చక్కగా దాంపత్యం లేకుండా నియమ జీవితాన్ని గనక గడిపినట్లయితే చక్కటి జీవితాన్ని పొందుతాం. అలాగే కేవలం విష్ణు ప్రీతికరమైనటువంటి మాసము. మాధవ అనే నామముతో ఈ మాసమంతా కూడా ప్రజలందరూ కూడా ఆ మాధవ అనే నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. జపం చేస్తూ ఉండాలి. ఇక గమనించుకున్నట్లయితే 30వ తారీఖు రోజున నరసింహస్వామి వారి జయంతి. 1వ తారీఖు రోజున మే 1వ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి. చాలా మహిమాన్వితమైనటువంటి స్వాతి నక్షత్రంతో కూడుకొని వస్తుంది. అలాగే ఇక మనకు ఈ యొక్క మే మంత్లోనే పరాశర సంహిత ప్రకారము హనుమత్ జయంతి మే 12వ తారీఖు రోజున వస్తుంది. అది కూడా చాలా మహిమాన్వితమైనటువంటి రోజు. ఇక 16వ తారీఖు మే శనివారం అయింది. భరణీ నక్షత్రంతో ఉంది. అమావాస్య అయింది. శని జయంతిగా చెప్పబడింది. అమూల్యమైనటువంటి పుణ్యతిథుల కలయిక ఈ వైశాఖ మాసం. కాబట్టి ఈ మాసంలో ఉన్నటువంటి పుణ్యతిథులని గుర్తించి దానాది కార్యక్రమాలు ఈ వైశాఖ మాసంలో చేసినటువంటి వ్యక్తులకి ఏ దానమైనా అన్నదానం చేయవచ్చు, జలదానం చేయవచ్చు, పాదుకా దానం అంటే చెప్పులు దానం చేయవచ్చు, గొడుగు దానం చేయవచ్చు, విసనకర్ర దానం చేయవచ్చు, మిఠాయిలు పంచవచ్చు, చల్లటిగా ఉండే ఖద్దరు వస్త్రాలు ఎవరికైనా దానం చేయవచ్చు అవసరం ఉన్నటువంటి వాళ్ళకి. కాబట్టి వైశాఖ మాసం అంతా పుణ్యాన్ని సంపాదించుకునే పుణ్యతిథులు ఇది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు తదనుగుణంగా చక్కగా పుణ్య కార్యక్రమాల్ని ఈ చెప్పిన రోజుల్లో చేయండి. తప్పకుండా మీ పాపరాశి పూర్తిగా దగ్ధమైపోతుంది.